ట్రాన్స్ఫార్మర్ అనేది స్టాటిక్ డివైస్ అని చెప్పుకున్నాం. ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ ఈజ్ ఏ స్టాటిక్ డివైస్ which transfer power from one circuit to another circuit without change in frequency. So here the static means there is no rotating parts, so only it constant device. That's why it is called as a static device. So there is no rotor available in the transformer. It is a constant frequency device. Here the frequency from primary to secondary is same, so that's why it is treated as a constant frequency device. And third one is it is a constant power device. The incoming power and outgoing power both are same for transformer, hence it is called as a power device. Next one is it is a electromagnetic energy conversion device. ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ కన్వర్షన్ డివైస్ అని ఎందుకు చెప్తున్నానంటే, ప్రైమరీలో కరెంట్ అనేది, సో హియర్ ద ప్రైమరీ సైడ్ కరెంట్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ ద సోర్స్ అండ్ దట్ ఈస్ కన్వర్టెడ్ యాజ్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో హియర్ కరెంట్ నుంచి ఫ్లక్స్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ప్రైమరీ సైడ్ ఫ్లక్స్ ప్రొడ్యూస్ అవుతుంది, అలాగే సెకండరీ సైడ్ అదే ఫ్లక్స్ ప్రొడ్యూస్ అయ్యి లింక్ అవుతుంది సెకండరీతో. సో దానివల్ల ప్రైమరీ సైడ్ ఉన్న వోల్టేజ్, ప్రైమరీ సైడ్ ఉన్న సర్క్యూట్లో ఎలక్ట్రికల్ నుంచి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ఫామ్ చేస్తుంది. ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటర్నల్గా ట్రావెల్ అయ్యి ఫ్లక్స్ లాగా ట్రావెల్ అయ్యి సెకండరీ సైడ్లో ఉన్న సెకండరీ వైండింగ్తో లింక్ అయ్యి అక్కడ సెకండరీలో ఉన్న మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ కాస్త ఎలక్ట్రికల్ ఎనర్జీగా మళ్ళీ బయటకు వస్తుంది. అందువల్ల దీన్ని నేను ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఎనర్జీ కన్వర్షన్ డివైస్ అని చెప్తున్నా. ఓవరాల్గా చూస్తే ఇక్కడ ఎనర్జీ కన్వర్షన్ అనేది బయటికి ఎలక్ట్రికల్ పవర్ ఇన్పుట్ ఎలక్ట్రికల్ పవర్ వస్తుంది, అవుట్పుట్ ఎలక్ట్రికల్ పవరే వస్తుంది. కానీ ఇంటర్నల్గా ఎలక్ట్రికల్ నుంచి మ్యాగ్నెటిక్ ఎనర్జీగా ఫామ్ అవుతుంది, మ్యాగ్నెటిక్ నుంచి మళ్ళీ అగైన్ ఎలక్ట్రికల్ ఎనర్జీని అవుట్పుట్ వస్తుంది. అందుకోసం నేను దీన్ని ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ కన్వర్షన్ డివైస్ అని చెప్తున్నాను. నెక్స్ట్ ఇట్ ఈజ్ ఎ ఫేజ్ షిఫ్టింగ్ డివైస్. ఎందుకు ఫేజ్ షిఫ్టింగ్ డివైస్ అని అంటున్నా అంటే, ద EMF induced in the primary and EMF induced in the secondary both are equal and exactly opposite to each other. సో అందువల్ల దీన్ని ఫేజ్ షిఫ్టింగ్ డివైస్ అని కూడా చెప్తున్నాను నేను. సో ఇక్కడ ద ఫేజ్ షిఫ్టింగ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ 180 degrees in a ideal transformer, and it is a constant flux device. ఇది కూడా కాన్స్టెంట్ ఫ్లక్స్ డివైస్ అని ఎందుకు అంటున్నానంటే, యాక్చువల్గా మనకి ఆల్టర్నేటింగ్ ఫ్లక్స్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఫ్లక్స్ ప్రొడక్షన్ గురించి నేను మాట్లాడట్లేదు ఇక్కడ. దేని గురించి నేను డిస్కస్ చేద్దామని అనుకుంటున్నా అంటే, ద అమౌంట్ ఆఫ్ ఫ్లక్స్ ప్రొడ్యూస్డ్ బై ద ఆర్ ఇండ్యూస్డ్ బై ద సర్క్యూట్, దట్ ఈస్ మ్యాక్సిమం ఫ్లక్స్. ఫ్లక్స్ క్వాంటిటీ ఈజ్ constant, but the nature of the flux is alternating. సో నేను అందుకే దీనికి కాన్స్టెంట్ ఫ్లక్స్ డివైస్ అని జస్టిఫై చేయదలుచుకున్నా. సో దిస్ ఈజ్ అబౌట్ ట్రాన్స్ఫార్మర్.